నమస్కారం. గిడుగుగా గిడుగుగా లబ్ధ ప్రతిష్ఠులైన గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జయంతి నేడు. ఆ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం. ఈ సందర్భంగా ఆ గిడుగు వారి గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. గిడుగు తెలుగు ప్రజలకు ప్రాతస్మరణీయుడు, తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు, అభినవ వాగను శాసనుడు, రావు బహదూరు కళాప్రపూర్ణ బిరుదాంకితుడు, బహుభాషా కోవిదుడు, చారిత్రక పరిశోధకుడు, సంఘ సంస్కరణోద్యమకారుడు. గిడుగు పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు భాషా సాహిత్యాలను మరియు చదువును, అదే విద్యను సామాన్యుడు చెంత చేర్చడానికి పడిన తొలి అడుగు గిడుగు. గ్రాంధిక భాష నెత్తిన పడిన పిడుగు గిడుగు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టిన గొడుగు గిడుగు. త్రివిక్రముడై పండిత భాషను పాతాళానికి పడద్రోసిన వామన వడుగు గిడుగు. తెలుగు భాషకే కాదు, సవర భాషకు కూడా తొడుగు గిడుగు. సామాన్యులకు సైతం సాహిత్య తృష్టను తీర్చిన మంచినీటి మడుగు గిడుగు. తేట తేనియల తెలుగు, తెల్లని పాల మీగడల పెరుగు గిడుగు. తెలుగు కామధేనువు చక్కని పాల పొదుగు గిడుగు. తెలుగు నుడికారపు నిండు సొబగు గిడుగు. తెలుగు తల్లి కాంతులీనే కాలి అందెల బెడగు గిడుగు. వేయేల ఒక్క మాటలో ఆ తెలుగుకే వెలుగు ఈ గిడుగు అని చెబుతున్నాడు, నొక్కి వక్కానిస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు. శుభం భూయ.